హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా పెదనాన్న మొక్కిన సమ్మక్క మొక్కు కోసం మేము మందమరి వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే కదా. లాస్ట్ వీడియో మందమరి ప్రయాణం మీరు అందరు చూసే ఉంటారు. ఈ వీడియోలో మా పెదనాన్న ఎత్తు బంగారం జోకి పంచి పెట్టడం, అట్లనే మా దావత్ సరదా ముచ్చట్లన్నీ చూద్దాం పదండి. తరాజులో ఒకవైపు పెదనాన్న, ఇంకోవైపు ఎత్తు బెల్లంనే బంగారంగా పిలుస్తూ ఉంటాం కదా. ఇట్లా తరాజులో కూర్చోబెట్టిన తర్వాత బెల్లం ఎన్ని కిలోలు అయింది ఏందనేది మళ్ళీ బాట్లేసి జోకుతూ ఉంటారు. 56 కిలోల బంగారం జోకడం అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. ఇట్లా ఎత్తు బంగారం అనేది ఇట్లా జోకి ఇంటికి తీసుకుపోయిన తర్వాత సమ్మక్క సారక్క దగ్గర పెట్టి మొక్కిన తర్వాతనే ఆడపడుచులకు, ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి, చుట్టాలకి అందరికీ పంచి పెడతా ఉంటారనమాట ఈ బంగారాన్ని. సమ్మక్క సారక్క బంగారం సమ్మక్క సారక్క ఫలాలు ఇంకో పెద్దనాన్న మటన్ పొయ్యి మీద వేసి పోయిండు, కలుపుమని చెప్తే నేను ఇక చంటాలు పడతా ఉన్నా. ఈ మటన్ కలుపుడేమో కానీ ఇదే బాగా బరువు అనిపిస్తుంది. మా అత్తమ్మ ఇంతసేపు, నేను ఇంతసేపు కలుపుతా ఉన్నాము. ఎన్ని కిలోలు అత్తమ్మ సుమారు? ఇది 7 కిలోలు. 7 కిలోల మటన్ కలుపుతూనే ఉండాలి ఇప్పుడు. పెద్దనాన్న చుట్టాలతో మాట్లాడు అయిపోయింది, వచ్చేసిండు. మాకు ఒక 5 నిమిషాలు వదిలేస్తే అది మాడొద్దని మేము తంటాలు పడ్డాము, చిన్నత్తమ్మ నేను. దాన్ని ఒకటే కలుపుతా ఉన్నాము. వంట చేసుడు అంటే నిజంగా మాటలు కాదు కదా అత్తమ్మ. అస్సలు అమ్మో, అది మాడకుండా మేము అప్పటి నుంచి కలుపుతూనే ఉన్నాం. మా చెయ్యి గుంజుతుంది. అది మటన్ అయితే ఇంకా అసలు చూడండి మాడని లేదు మస్తు సేపటి నుంచి. వంటలు రెడీ అయినాయి, అందరం కూర్చొని తింటా ఉన్నాము. ఇంకా మా పెద్దమ్మ, శ్రీకాంత్ అన్నయ్య, లావణ్య వడ్డిస్తా ఉన్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి బావ మధ్యలోనే కూర్చొని తింటా ఉన్నాడు. బావ ఎట్లుంది బావ మటన్? ఎట్లుంది? సూపర్ మటన్, బాగుంది, సూపర్ అనిపించింది. టేస్ట్ కూడా బాగుంది. కానీ ఒకటి, ఈ పులు బొక్కల గురించి రోడ్లు అయితే కదా సినిమాలల్లో, మరి నాకు ఒక పులు బొక్క వాళ్ళే మరి అంటే మేనల్లునికి పడే కావచ్చు, మేనల్లునికి పడే కావచ్చు, మరి ఆళ్ళునికి పడ్డే కావచ్చు, అటు కూడా వాళ్ళేదా? మరి ఎవరి పూలు బొక్కలు తింటారు, ఎవరి దాకా పూలు బొక్కలు లేవు, మరి ఎవరి లాస్ట్కి అర్థమైతలేదు. మామూలు తింటారా మరి? మామూలు పేట్లలో కూడా లేవు. పూలు బొక్కల గురించి ఎవరు ఆలోచిస్తలేరు, మొత్తం ఆ తాగుడు, కళ్ళు, బీళ్ళ గురించి ఆలోచిస్తారు. ఇది సమస్య. తాతకి పడ్డది, తాతకి పడ్డది బొక్క. ఓ పూలు బొక్క ఇక అగో నేనే వేయించిండట. నేను ఏపీయకున్నా చాలా నాకు కొంచెం విలువనిచ్చి తాత నేనే వేయించిన అని చెప్పడం జరిగింది. నేను ఎక్కువగా ఈరోజు మంచిగా తెల్లగల్లు మస్తు అనిపించింది. ఏ రోజు పార్టీ జరుపుకున్నా, ఏ రోజు ఈ సందర్భం జరుపుకున్నా చాలా సంతోషం అనిపిస్తుంది. పెద్దనాన్న ఇట్లా అందరినీ బంధువులను పిలుచుకొని ఇట్లా సమ్మక్క కేసుడు ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? బాగుంటుంది, మస్తు ఎంజాయ్మెంట్ బాగుంటది. మీరు అందరు మాకు ఫుల్ ఎంజాయ్మెంట్. కానీ ఎప్పుడైనా ఏ దావత్ చేసుకున్నా మీరు వంట చేసుడు తప్పలేదు కదా. ఇక కొద్దిగా బయట వాళ్ళు చెప్తే దగ్గర మంచిగా ఉంటది, ఖరాబ్ చేస్తారా అని బయట కోసం కాదు కానీ ఖరాబ్ చేస్తే మంచిగా ఉంటది కదా. అండిపెట్టుడు అంటే చిన్న పెద్దమావకి ఘోరంగా మంచి అనిపిస్తుంది అండిపెట్టుడు అంటే. అందుకని చెప్పి వంట చేసి పెడతారు. ఎందుకంటే ఫ్యామిలీ అందరూ ఇలా ఉట్టిగా తినమని పిలవడమే కాకుండా తన చేతుల మీద, అంటే తనకి ప్రాబ్లం మంచిగా అయింది కాబట్టి పెద్దమావకి తన చేతుల మీదుగా వండి పెడితే అదొక హ్యాపీనెస్ అన్నట్టు. అందుకని చెప్పి
తన చేతుల మీదుగా వండి పెట్టాలి, వంట చేసి పెట్టాలి అని చెప్పి ఒక మేకను కోసి దేవతకు ఒక మేకను కోసి వంట చేసి అందరికి పిండి పెడుతుండు. అది పెద్దమామ తత్వం అనమాట. అంటే చిన్నమామ సహాకర్త, అది చిన్నమామ ఇందులో ఎంతో తోడ్పడ్డాడు. చిన్నమామ ప్రతి ఒక్క పని చేసిండు. ప్రతి ఒక్క పని అంటే మేకని కొయ్యడం, కొట్టడం, అంటే ముక్కలు కడియడం, ఇదంతా జరగడానికి కారణం చిన్నమామ కూడా ఒక కర్తనే, కష్టజీవి. ప్రతిసారి కష్టజీవి, కష్టపడుతూ ఉంటాడు. పెద్దమామ ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా ఏదైనా పనుల తన డ్యూటీ పనులు కూడా ప్లాన్ చేసి మెల్లగా వేరేటానికి తన పన్ను కూడా వేరేటానికి అప్పచెప్పగల ధీరుడు అన్నట్టు పెద్దమామ. కానీ చిన్నమామ మీరేసుకొని చేసే ధీరుడు అన్నట్టు, ఎవరికి అప్పచెప్పడు. ఎవరింట్లో ఏ దావతులు జరిగినా అంటే సంతోషాల్లో తను ఉంటాడో ఉండడో, సంతోషానికి తను అందుతాడో అందడో తెలియదు, కానీ కష్టానికి మాత్రం మా బాబాయ్ ఖచ్చితంగా ఉంటాడనమాట. బాబాయ్ ఎట్లా అనిపిస్తుంది బాబాయ్ మనం అందరం కలవడం, మళ్ళీ దావత్ చేసుకుంటాం? మన ఇంట్లో ఇప్పటికీ ఏదో ఒక దావత్ వస్తుంది బాబాయ్ అందరం కలవడానికి. అయితే దేవుని కనుదృష్టి జరగకుండా ఇలాగే మనం ఎప్పటికి ఇట్లా కలిసి ఉండాలనేది దేవుని ప్రార్థిస్తూ, ఈ సంతోషం ఇట్లనే ఉండాలి, కలకాలం ఉండాలి, ప్రతి ప్రాణం పోయేంత వరకు ఇట్లా ఉండాలి. అందరం కలిసి ఉండి ఈ మధుర క్షణాలు మా జీవితంలోనే ఒక తీపి జ్ఞాపకాలు అనమాట. అది మటన్ ఎట్లుంది బాబాయ్? సూపర్ రా, చాలా బాగుంది, అమృతం లాగా. అవును, అసలు ఇంతకు ఎవరండి? బావలే అనిపించిందా బాబాయ్? మటన్ ఇంత మంచిగా రావడానికి కర్త కర్మ క్రియ మొత్తము మా బుచ్చన్నకే. బుచ్చన్న అంటే నేనే. అసలు నిజంగా నేను చెప్పుకోదగ్గది కాదు, కానీ నాకు గేడి పత్తాన్ని 2-3 సార్లు కళ్ళనీళ్ళు కూడా తుడుచుకున్నా. నాకు కళ్ళనీళ్ళు కూడా పోయినాయి, కానీ ఇప్పుడు వస్తలేవు. పెద్దమ్మ వంట మంచిగా, అంటే పెద్ద బాబు పెద్దమ్మ మంచిగా వంటలు చేసిరు. ఇలా మన పెద్దక్క చిన్నక్క కూడా వాళ్ళు చేయలేసిండ్రు. మస్తు టేస్ట్ ఉంది, ఫుల్ హ్యాపీ. ఇంకో మా మామయ్య చూడుండి, ఇద్దరు బావమర్దుల పక్క కూర్చొని మర్యాదలు అందుకుంటా ఉన్నాడు. మామయ్య ఎట్లా అనిపిస్తుంది? మటన్ ఎట్లుంది? కళ్ళు అంతా ఎట్లా అనిపిస్తుంది? అందరం కలవడం బాగుంది, మస్తున్నది అంటాడు. ఎందుకంటే ఇవరిదాకా అంటే 4-5 పెగ్గులు, ఒక 4-5 పెగ్గులు పోసిళ్ళు, అందుకని చెప్పి మంచిగా అనిపిస్తుంది అంటాడు. వాస్తవానికి ఇంకా కావాలన్నా డాడీ? అవసరం లేదు, ఇక తాగిన కానీ దాని అవసరం లేదు అంటాడు. ఈ మటన్ చికెన్ల గురించి పట్టించుకోడు డాడీ ఎక్కువ, అందుకనే అంటాడు. మరి అసలుగా అక్కడ ఉన్నది ఇట్లా గుడ్లు తెరిచి అన్నది అమ్మ అన్న వాళ్ళే కదా. ఇక తాగుడు అద్దు, ఏదైనా అద్దు అని అంటాడు. ఇక ఏదైనా పట్టించుకుంటలేడు, అవసరం లేదు అసలు కదా. అది అసలు లేకుంటే తాగేటోడు, ఫుల్ తాగేటోడు. ఇప్పుడు తాగుదామని చూస్తాడు, ఫుల్ బాడీ ఎక్కడ దాచిపెట్టి ఇగో అబ్బో ఇగో గింత తాగేడు. ఫుల్ బాడీ ఇంకా తాగేటోడు. కొంచెం సూపులు మారినాయి, రేఖలు మారినాయి. ఈ రూపులు సేకలు నా మీద లేకుండా ఎటుపోతాయని అమ్మ భయపడుతుంది. మటన్ బాగుంది, అసలు చెప్పలేకపోతాడు. కాకపోతే అదంతా వివరించలేకపోతాడు, ఎందుకంటే డాడీకి నాలుక తిరుగుతలేదు. మన అసలు ఇంగ్లీష్ వర్డే రాదు డాడీకి, ఇంగ్లీష్ వర్డే రాదు. ఫెంటాస్టిక్ కథ ఇది, కథ అసలు కథ జరిగిన కథ ఇది. ఇక మీరే అర్థం చేసుకోవాలి. తాత మటన్ ఎట్లుంది తాత? మటన్ బాగుంది. తాత ఎంగు ఉన్నాడు, కానీ ఎంగు కాదు, మాకు తాత అవుతాడు. ఎప్పటి ఉన్నావు మాకు తాత. ఇప్పుడు కూడా తాతనే పిలిపాల్సి వస్తాంది. తాత తాత అంటే 4-5 సార్లు అటు ఇటు చూస్తాడు. నేను తాతరా అని అటు ఇటు చూస్తాడు, కానీ మాకు తాత అవుతాడు వాస్తవానికి. అయ్యో నేను తాతను. మాకు గంజి కావాలన్నా గంజి కూరవ మా అక్క అనిపించడం, నేను వదిలే కానీ అక్క అనిపించడం. మా ఇప్పుడు కాదు 50-60 సంవత్సరాల మా పెళ్లిసేపు మా నాన్న గంజి కావాలన్నా మేము ఇద్దరం, వాళ్ళిద్దరూ వ్యవసాయం చేసేవాళ్ళు, కష్టపడి వాళ్ళ కొడుకు గంజి సారయ్య, నేను బాగా పెళ్లిసేపు. ఇక్కడ వచ్చేసి మామయ్య ఉన్నాడు. మామయ్య మటన్ ఎట్లుంది? చాలా బాగుంది. మామయ్య చాలా సైలెంట్, మాట్లాడడం చాలా కష్టము, అయినా కొంచెం ప్రయత్నం చేసిన. మటన్ అయితే బాగుంది. కంటిన్యూ మామయ్య, కంటిన్యూ.
ఇక్కడ వచ్చేసి మా చిన్న మామయ్య ఉన్నాడు. చిన్న మామయ్య ఏమైంది మామయ్య? ఎక్కడి వరకు వచ్చింది తినడం? నాకు ఒకటి పూలుగా పక్క పడ్డది, పూలుగా పక్క పడ్డది, లివర్ ముక్కలు పడ్డాయి. విస్కీ తాగుతానా? విస్కీ తాగుతాడు. వాస్తవానికి ఎప్పటికీ తెల్లగల్లు తాగేటోడు ఇవరి దాకా 2-3 బాటిల్ తెల్లగల్లు తాగాడు. అయితే ఇక విస్కీకి వచ్చింది కొంచెం బాగి, ఇక విస్కీకి వచ్చింది కానీ జర బొక్కలు పడ్డాయి, జర బాధపడతాడు, జర ఫిస్కీ అవసరం మారేస్తాడు. గది కొంచెం ఆలోచించాలి. అంత ఫాస్ట్ ఉంటాడు. ఇక్కడ వచ్చేసి మా నాన్నమ్మ ఉన్నది. మా నాన్నమ్మ తింటా ఉన్నది. అయితే ఏ దావతులు ఏ దేవుళ్ళకి చేసుకున్నా మా నాన్నమ్మ కలిసి వచ్చే వారమే ఖచ్చితంగా చూసి చేస్తా ఉంటారు అన్నమాట పెద్ద నాన్న వాళ్ళు. మళ్ళా నానమ్మ తినకపోతే వాళ్ళకి మనస్తృప్తి కాదు. అందుకని చెప్పేసి మా నానమ్మ తినే వారం అయితేనే దేవుళ్ళకి చేసుకుంటా ఉంటారు. నానమ్మ ఈ వారం అయిందా దేవుళ్ళకి మొక్కుడు అవన్నీ. మా నానమ్మకైతే వారంలో 4 రోజులు దేవునికే ఉంటది అన్నట్టు. అప్పుడు నీసు తినది. అది ఎట్లా నానమ్మ నీసు 4 రోజులు తినది, కానీ గిట్లాంటి సందర్భం వస్తే ఆపది. ఇక ఆపది ఒకటే తిండి. ఈ తిండికి మేకను కొయ్యాలనా అద్దా అని వీళ్ళే ఆలోచించాలి. అది సందర్భం. ఈ ఒకటే తిండి అప్పటి కోసి నుండి ప్రారంభించింది. ఇప్పటికీ కిలో తినచ్చు కానీ చూస్తూనే ఉన్నది ఇంకా మెదడు ముక్కలు వాళ్ళేదని. ఇవన్నీ నిన్ననే ఉన్నాయి. అవి చేసిన దీనిలో ఉన్నాయి. మెదడు ముక్కలు వాళ్ళే కొంచెం గట్టి ముక్కలు పడ్డాయి అంటుంది నాతోనే. వీడియో మాట్లాడుతుంటే కూడా అంటుందంటే ఇక అర్థం చేసుకోవాలి. అమ్మమ్మ మెత్తడి ముక్కలు వస్తాయి పంపిస్తాం. ఇవి ఉన్నాయో పడతలేవు, ఉన్నాయి అడవకుండా గట్టి కానీ మెత్తడి పంపిస్తారు. నానమ్మ ఎట్లా అనిపిస్తుంది నానమ్మ? ఇట్లా నువ్వు దేవుని మీద భక్తి బాగా పెంచినావు, అట్లనే పని చేసుడు కూడా నేర్పినావు. ఇట్లా అందరం కలిసి దావతులు చేసుకుని కానీ ఇట్లా కలుసుడు ఎట్లా అనిపిస్తుంది? అందరూ మన్మరాలు కొడుకులు బిడ్డలు ఒక దగ్గర చేయడం ఎట్లా అనిపిస్తుంది? కలిపింది ఈ ప్లాన్ తోనే అందరు కలవాలి, అందరి దగ్గర ఉండాలి అని చెప్పి ఈ దేవతలు అని చెప్పి ఇట్లా అన్ని ప్రారంభించారు. ఎవరైనా అసలు జీవితంలో నాకు అనిపిస్తుంది దేవతలు అని కలిపిందే అందరు కలవాలని, అందరి బంధాలు అన్ని కలవాలని చెప్పి దేవతలు అని ప్రారంభించారు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కలవని వాళ్ళు కూడా ఈ సందర్భంలో కలుస్తారు అన్నట్టు. ఉత్తగా కలవమంటే ఎవరు వెళ్తారు? కలవాలి. దేవుడిని మొక్కినావు అంటే దేవుడిని ఇంత మొక్కుతారు, కడుపు చల్లబడతారు. అవును, అందుకనే ఇట్లా కలవడం జరిగింది అనమాట. అందుకనే ఇట్లా అందరూ అంటే తనొక బుక్క తిన్నట్టుంటది, తనొక బుక్క అంటే ఏమున్నది తను మాంసం తినాలని ఏం లేదు. వాస్తవానికి అమ్మమ్మకి నేను ఎన్నో ఏదో అంట కానీ అమ్మమ్మకి మాంసం తినాలి, ఇది తినాలి, అది తినాలి ఏముండదు. ఏదో బుక్క ఈ జీవితానికి ఏదో బుక్క తిని సంతోషంగా సరదాగా కొంచెం పుట్టాలి అని ఉంటది. ఆ జీవితంలో ఏదో తింటుంది. అట్లా అందరు కలిసి ఉంటే అదే సంతోషం ముసలోళ్ళకి. అంటే అమ్మమ్మ నేను ముసలి అంటలేను, నువ్వు ఇంకా 16 ఏళ్ళే. 85 ఏళ్ళు కాదు 16 ఏళ్ళు. 85 ఏళ్ళు పక్క పెట్టింది, 16 ఏళ్ళకి వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది నానమ్మ? మంచిగా అనిపిస్తుంది. కుటుంబం అందరు వచ్చిండ్రు. మళ్ళా మొన్న ఆదివారం చేస్తాను నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుంటే ఎన్నడూ ఆదివారం ఇంట్లో నీసు మేకల కోసుడు కోళ్ళ కోసుడు ఎన్నడూ కోయలే. ఇక అందుకొరకే మళ్ళీ ఇక అనుమానించి ఇక మళ్ళీ ఇట్లా చేస్తే ఎట్టుంటుందని మళ్ళీ మాకు పెద్ద కొడుకు ఆలోచించుకొని ఇక మళ్ళీ శుక్రవారం నిర్ణయించి చేసిండు. అన్ని అనుకూలంగా పెట్టిండు. మంచిగా ఎత్తు బంగారం తెచ్చిండ్రు, మేకలు తెచ్చిండ్రు, ఓడి బియ్యం, చీరే, కుడుకలు, రేఖ బట్టలు అన్ని కలిపి పెట్టిండ్రు. 5 పారసంలో ఓడి నింపిండ్రు. అన్ని మిస్ కాకుండా నువ్వు చూసుకుంటావు కదానమ్మా? లేదు మిస్ కానీ నువ్వు దేవుని మొక్కు దగ్గర అన్ని అన్ని మొక్కినాకనే ఆ దేవతకు మంచిగా 2 అయింది. తీసుకొచ్చి ఇట్లా బొట్టు పెట్టి ఆ బెల్లం శాఖ పోసి నైద్యం నోట్లో పెట్టిండ్రు. ఇక తల్లి నువ్వు అన్ని చూసుకొని జడితి అన్న వాళ్ళ కథం 4 గాలు తాపించి జడితిచ్చింది. ఒక్కటే మాట. మా నాన్నమ్మకి ఫస్ట్ మస్తు నిమ్మలమైంది కావచ్చు. అయితే ఫస్ట్ ఏంటంటే ఆ మేకప్ అనుకుంటే కదా వీళ్ళకి జడితే కదా మంచిగా మొక్కుతారు. లేదు పండుకోలే. అంత నిమ్మలం అయింది కాబట్టి జరిపించింది. లేకపోతే నువ్వు 5 సార్లు కాళ్ళు మెక్కన కూడా మేక జరిపియదు. అసలు తెలుసా, కొందరు మేక జరిపియాక దేవుని కూడా చేయరు. ఓ పొద్దుకంగా ఏదో పడకపోయి సపడే కొత్తారు. అట్లా కాదు, ఇట్లా మొక్కంగా అట్లా జరిపించింది.
దేవుడు వచ్చిండు అన్ని అంటే దీన్ని బట్టి ఏదో మేకకి వనుకుడో ఏదో ఉన్నట్టున్నది అంత జరిసింది ఓసిరిది. ఇక నేను ఏమన్నా వీళ్ళు పట్టించుకోరు, నన్ను తిడతారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడవద్దు ఇక. అయ్యో అట్లా కాదు ఏమన్నా అంటే నాకు మటన్ పెట్టలేరు. ఇక సపడే ఓకే జరిపించింది కోసిల్లు ఓకే. ఇక్కడ వచ్చేసి నానమ్మ ఉన్నది. నానమ్మ మటన్ ఎట్లుంది నానమ్మ? బాగుంది. నానమ్మ చిన్నగా కనబడుతుంది కానీ నాకు నానమ్మ అవుతుంది, ఇక తప్పక విలువాల్సి వస్తుంది. అట్లా నానమ్మది కూడా రాచపల్లి అనమాట. ఇదే ఫస్ట్ టైం కలవడం. కాకపోతే నానమ్మ నన్ను ఎప్పటికీ వీడియోలలో చూస్తూ ఉంటదట. మటన్ అయితే బాగుందా? బాగుంది. ఇక్కడ వచ్చేసి అత్తమ్మ ఉన్నది. అత్తమ్మ మటన్ ఎట్లుంది అత్తమ్మ? బాగుందిరా. బాగుందా? గుడాలు అయిపోయింది, అత్తమ్మ రైస్ వచ్చేసింది. మటన్ మీకు ఇష్టమైన పీసెస్ అట్లా ఏమైనా పడ్డాయి అత్తమ్మ? వచ్చినాయి రేగో కార్యం వచ్చేసి వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మలు. ఎప్పుడు చూసినా ఇద్దరు ఒకటే దగ్గర కనబడతారు. మా ఇద్దరు అత్తమ్మలు ఒక్క దగ్గరనే కనబడు కాదు, వీళ్ళిద్దరూ అనుకొని ట్రైన్ ఎక్కి అన్న దగ్గరికి వచ్చిర్రు అన్నట్టు. నిన్న సాయంత్రమే వాళ్ళిండ్రు అన్న దగ్గరికి. అయితే నాకు కొంచెం వీలయ్యేటట్లు లేదా చెల్లె నువ్వు వెళ్ళిపోవాలని మా అత్తమ్మ అన్నదట. అంటే నువ్వు నేను అత్తనా పోతే ఇద్దరమే పోదాం లేకపోతే లేదు అని ఇద్దరు కూడా వచ్చిర్రు అన్నట్టు. నైట్లో 10 గంటల వరకు ఎంత చీకటైనా సరే చేరాలే. రేపు పొద్దుగాల మళ్ళీ అన్నని తరాల్లో పెట్టి బెల్లంతో జోకుతారు, అదంతా చూడాలని చెప్పేసి నైటే చేరుకున్నారు అనమాట. చిన్నోడితో వస్తే ఇది అయ్యే పని కాదు, చిన్నోడు మమ్మల్ని అన్ని చేయడం అని వీళ్ళకి అర్థమయ్యి వచ్చేసారు. అంతేనా అత్తమ్మ? అత్తమ్మ మటన్ ఎట్లుంది అత్తమ్మ? బాగుంది. అందరం ఇట్లా కలవడం, ఒక్క దగ్గర చేరుడు, ఎప్పటికెప్పుడు కలుస్తూ ఉంటాం కానీ ఎట్లా అనిపిస్తుంది ఇట్లా అందరం కలవడం? బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుందా? అందరం ఒక్క దగ్గర ఉంటేనే బాగా అనిపిస్తుంది. ఒక్కరు విడిగి ఉంటే అయ్యో నేను కూడా అందులో కలవకపోతే అనే బాగా అనిపిస్తుంది. అదే కాకపోతే ఈ నానమ్మ ఉన్న 4 పిల్లల్ని అంటే మిమ్మల్ని మీ ఇద్దరు అత్తమ్మలు కానీ ఇద్దరు పెదనాలు కానీ అట్లనే ఉంచింది. అన్ని బంధాలు చేస్తూ అందరిని ఒకటే దగ్గర ఉండేలాగా అందరిని కలుపుకునేలాగా మీకు అంతే మంచిగా పేర్చడం. మీరు మాకు అదే నేర్పుతా ఉంటారు. అది మరి పళ్ళం ఎందుకు అత్తమ్మ ఖాళీ కనబడతా ఉన్నది? తినుడు అయిపోతాను. అది తినుడు అయిపోతుంది. ఏం బాధ ఏం లేదు. సాయంత్రం ఉన్నది, తెల్లారితే శనివారం అని బాధ ఉన్నది. అందుకని ఈరోజు ఖచ్చితంగా తింటారు మా అత్తమ్మలు. తెల్లారితే శనివారం అనే మా అన్న డగా 2 కిలోలంతా కూర కోసి చెప్పనా రైస్ కుక్కర్లో పెట్టి విజిల్ కుక్కర్లు అంటారు. విజిల్ కుక్కర్లో పెట్టి చెప్పని ఉడకబెట్టి జల్దీ మధ్యాహ్నం పెట్టిండు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఉండదు మాకు. రేపటి ఇప్పుడే దేవుని మొక్కుడేమో కానీ తెల్లారితే శనివారం అని చూస్తేమో ఇదేందో ఏమో నాకు అర్థమైతే లేదు. మళ్ళీ నానమ్మ వారం చూసుకొని చేయాలి, వారం చూసుకొని అమ్మమ్మ తినే రోజు చేయాలి, ఆడబిడ్డలు తినే రోజు చేయాలి. ఇదేందో కథ, వీళ్ళు తినని రోజు ఏందో ఆ చూసుకొని చేస్తే ఏందో ఏమో పాటు తినులి పెట్టుకొని తినులి కాదురా పెట్టులి కాదురా. జీవితాన్ని ఏమనుకుంటారు? పిల్లలు తుత్తుంటేనే మనం తుత్తి. మీరు పిల్లలే ఇంకా పిల్లలేదట. మా అమ్మ పిల్లలు అప్పుడు అన్నట్టు మొన్న అయ్యో ఏమైతే అందరూ నాకు అన్నది, ఇప్పుడు అప్పుడు అన్నట్టున్నది మళ్ళీ ఇంకా పిల్లలేనట. కాదా ఇప్పుడు మా అమ్మ పిల్లలవా కాదా? మేమో పిల్లలే. ఇప్పుడు బయటట్లేదు కానీ మీరే బయటట్టున్నారు. కాదా మా అమ్మ మేము పిల్లలు, మీరు మాకు పిల్లలు. మీరు మా దగ్గర రాకుండా మాకు బాధ అనిపిస్తుంది, మా అమ్మ దగ్గర మేము రాకుండా మా అమ్మ బాధ అనిపిస్తుంది. అవునవును బరే మరే. కానీ మీ అమ్మ దగ్గర మీరు అత్త అంటేనే కొంచెం మాకు ఇబ్బంది అనిపిస్తుంది. మీకెందుకు ఇబ్బంది తాగుడా మా అత్తమ్మకి మటన్ అంటే మస్తు ఇష్టము. అత్తమ్మ మరి ఏమేమి పీసులు వేసుకొని తిన్నావు? నచ్చిన పీసులు అన్ని వేసుకొని తిన్నది. ఇంకేమేమి పీసులు అన్ని కథ చేసి వచ్చి నేను ఏమేమి పీసులు తింటానో వాళ్ళ కెరికే, మా వదిన మద్దరు కెరికే. నేను ఏమేమి పీసులు కలుపుకొని తిన్నది. ఇక ఏమున్నది ఇలా ఏం లేవు, బొక్కలు కూడా కొరికింది. అవో దీనిలో బొక్కలు అయితే 2 బొక్కలు నవలి మింగినది. అన్ని కదా తినేడి వేసిలు
రెండు బొక్కలు నాకు మింగింది. ఇంకేమమ్మా ఇంకేంటిది అబ్బా నవ్వుతారా అబ్బా ఏది తినట్టు అబ్బో. అది ఇంకా సాయంత్రంకి ఫ్రిడ్జ్ లో ఉన్నది ఇంకా మటన్ ఉన్నది ఉడకబెట్టాలి మళ్ళీ దాన్ని ఉడకబెట్టుకుని సాయంత్రం అంటే తెల్లారి శనివారం రేపు స్కిట్ ఇయ్యాలి, రేపు నాతో రాదు కావచ్చు, ఇంకా 2 రోజులు పడుతుంది. ఆ మటన్ 2 రోజులు వస్తుంది. భగవంతుడు నా అందరు ఉన్నాడు, శనివారం నీ అందరు ఉన్నది. అబ్బా ఇప్పుడు అసలు తాగుతావు పిల్ల తాగుతావు లేకపోతే అమ్మకి తెల్లారి ఆదివారం అదే తెల్లారి శనివారం అవుతుందని మా అన్న నిన్ననే చికెన్ తెచ్చిండు మేము వచ్చేవారకే. ఆ నిద్ర మబ్బులు కూడా తినబడుతున్నారు అన్నట్టు. మర్యాద మర్యాద గదే అనుకున్నాం, మేము కూడా అనుకున్నాం. కానీ అనుకున్నారా ఇప్పుడు తినకుండా ఏం తింటారు కానీ తినులి. ఇక్కడ వచ్చేసి నవ్య ఉన్నది. నవ్య ఎప్పుడైనా నరేష్ పక్కకే కనబడతా ఉంటది. నవ్య నరేష్ ఎప్పటికీ జంట పక్షులు అన్నట్టు పక్క పక్కనే కనబడతా ఉంటారు. ఆ జంట కోయిలలు ఒక అంటే మా ఫ్యామిలీ ఒక పేరు పెట్టినాం అన్నట్టు, జంట కోయిలలు అని. ఇద్దరు పక్క పక్కనే ఉంటారు. ఇక్కడ వచ్చేసి అల్లం ప్లేట్లు 3 బొక్కలు పూలుగు బొక్కలు, మూలుగు బొక్కలు అల్లం ప్లేట్ లో పూలుగు బొక్కలు కనబడాలి కానీ నవ్య ప్లేట్లో కనబడతా ఉన్నాయి చూడండి. ఎందుకంటే నవ్య మటన్ తినదు, ఓన్లీ ఆ బొక్కలు మాత్రమే బాగా ఇష్టం, అందుకని చెప్పేసి అట్లా పెట్టారు. మరి నరేష్ ఏమైనా బాధపడతా ఉన్నావా? ఆ బొక్కలు రాలేదు, ఏం బాధలేదట. నవ్య ఎట్లుందిరా మటన్? నవ్వు ఎట్లుందిరా మటన్? బాగుంది. ఎప్పుడు వచ్చినావు నువ్వు? నిన్న నైట్ బాగా. అంటే ఆడపడుచులు ఇద్దరు ఆడపడుచులు ఎట్లా మెదులుతారో నువ్వు అట్లనే మెదలాలి. అందుకనే సాయంత్రం వచ్చేసావు నరేష్ నోరులు పెట్టి. నరేష్ మటన్ ఎట్లుంది నరేష్? బాగుందా? ఇంకా మా ఫ్యామిలీలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. ఇక కొత్త అల్లుడు అని పిలిచలేదు, పాతల్లుడు లిస్ట్ లో జాయిన్ అయ్యిండ్రు. మటన్ ఎట్లుంది మరి? ఇష్టమైన అన్ని పీసెస్ వచ్చినాయా? అట్టే పోతానే అత్తాన కూడా అటే పోతానే. అయ్యో అయితే నరేష్ ప్లేట్లోకి వచ్చినాయి కానీ నవ్వే గుంజుకుంటాంది. ఎందుకంటే ఇప్పుడు 4 పూలు బొక్కలు 2 పూలు బొక్కలు పడ్డాయి. అవి 2 ఆట. అసలు వాస్తవానికి బీటెకోటి అల్లుకోటి అనే వేసిళ్ళు, కానీ ఆ 2 బీటే గుంజుకున్నది. ఇక ఏం చేస్తారు అల్లుడు ఇబ్బంది పడకుండా బాధపడకుండా కూర్చుంటాడు, ఏం చేస్తావు ఇక. ఇక్కడ వచ్చేసి శ్రీకాంత్ అన్నయ్య దగ్గరికి వచ్చేసరికి తినుడే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే పెద్ద కొడుకు బాధ్యతలు బాగా ఎక్కువ తీసుకోవడం వల్ల తిండి వీరికెలా 4 సార్లు లేవాల్సి వచ్చింది. ఎందుకంటే అందరికి ఏమేమి కావాలి ఏందని చూసుకుంటా ఉన్నాడు. అటు వంటకి కావాల్సిన అందిస్తా ఉన్నాడు, ఇటు వీళ్ళకి కావాల్సిన అన్ని అట్లా అందిస్తా ఉన్నాడు. మటన్ ఎట్లుంది అన్నయ్య? తినడానికి అయిపోయినాక అడుగుతా ఉన్నా. అందరం వచ్చుడు కలుసుడు ఎట్లా అనిపిస్తుంది? లాస్ట్ నా టర్న్ వచ్చేసరికి తినడం కంప్లీట్ అయిపోయింది. మా ప్రశాంత్ బాధ్యత కూడా ఎంతో ఉన్నది. ఎందుకంటే బాబాయ్ కొట్టిన కొద్ది ప్రశాంత్ జోక్తూనే ఉన్నాడు. కొంచెం ప్రశాంత్ చిన్న పొరపాటు చేసిన కారం ఉప్పు దగ్గర అస్సలు తెలియదు. అందుకనే ముఖ్య పాత్ర పోషించిన ప్రశాంత్ మటన్ ఎట్లుంది? మటన్ బాగుంది. ఎందుకంటే నేను జోకి మెజర్మెంట్స్ ఇచ్చిన కాబట్టి అందరి పాత్ర ముఖ్యమే. అది ఏందనేది కాదు. కూడా అందరం ఖచ్చితంగా తల ఒక చేస్తాము. అది ఏ పని వీలైతే ఆ పని, ఖాళీగా మాత్రం కూర్చోము. ఇప్పుడు వాళ్ళంతా పని చేయకపోయినా మేము చిన్నోళ్ళమైనా మేము కూడా పనులు చేస్తాం. అంటే నన్ను కూడా కలుపుతాను ప్రశాంత్. మటన్ ఎట్లుంది? అందరం కలవడం ఎట్లా అనిపిస్తుంది? అందరం కలవడం చాలా బాగా అనిపించింది. చాలా ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఫంక్షన్ చేసుకుంటాం. మనం ఏ ఫంక్షన్ చేసుకున్నా అంటే ఈ ఫుడ్ ఇదంతా ఎప్పటికి ఉండేదే, కాకపోతే అందరం కలవడం ఆ ఎంజాయ్మెంట్ ఇంపార్టెంట్ కదా ప్రశాంత్ ఎప్పుడైనా. అది ఎట్లా అనిపిస్తుంది? అంతా అందరం కలవడం ఇట్లా మరి సంతోషంగా మంచిగా మాట్లాడుకుంటూ మంచి సంతోషంగా అంటే మంచిగా తినడం.